పరిశుద్ధ గ్రంథంలో సమయోను మనం చూసినప్పుడు, సమయోను నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఎందుకు ఈ విషయాన్ని తెలియపరుస్తాడనంటే, సమయోను నీతిమంతుడండి. సమయోనుకు ఉన్నటువంటి దర్శనం ఏంటంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ యావత్ ప్రపంచానికి కలిగే రక్షణ తన కళ్ళతో చూసేంత వరకు తన ఆత్మ అప్పగించబడదు అని ఒక బలమైన దర్శనంతో జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని దేవాలయానికి వారు తీసుకుని రావటం మనం అందరం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ సమయోను ఎంతోమంది చిన్నపిల్లలని, అనగా ఈ సమయోను ఎంతోమంది మగపిల్లలను తన చేతిలోకి తీసుకొని దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసి తీసుకొని వచ్చి వారి తల్లుల చేతిలో పెట్టడం మనం అందరం చూస్తూ ఉంటాం. అయితే ఎంతోమందిని తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసి వారి యొక్క తల్లుల చేతిలో సమయోను మనం పెట్టడం చూస్తూ ఉంటాం. మరియా యేసుక్రీస్తు ప్రభువారిని ఆ దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సమయోను చేతిలో పెట్టగానే సమయోను అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఈరోజు గనక సమయోను అన్నట్లుగా ఈ యావత్ ప్రపంచానికి కలిగే రక్షణను ఏ విధంగా అయితే తన కన్నులతో చూసి తన హృదయము సంతోషముతో ఉప్పొంగినట్లుగా నీ హృదయము కూడా దేవుని యొక్క ఆత్మను నేను సంపాదించుకోవాలి, దేవుని యొక్క అభిషేకాన్ని నేను సంపాదించుకోవాలి, దేవుని యొక్క పరసంబంధమైన కృపను నేను సంపాదించుకోవాలి, దేవుని యొక్క దైవికమైన దీవెనలు నేను సంపాదించుకోవాలని కనుక నీ హృదయము కూడా సిద్ధపాటు కలిగినట్లయితే, సమయోను ఏ విధంగా అయితే దేవుని కోసం నిరీక్షణ కలిగి తన నిరీక్షణ వ్యర్థము కాలేదు, కానీ తన హృదయంలో ఏ నిరీక్షణ అయితే ఉందో ఆ నిరీక్షణను దేవుడు ఏ విధంగా అయితే సఫలపరిచాడో, ఈరోజు నీవు కూడా దేవుని కోసం నిరీక్షణ కలిగినట్లయితే, సమయోను ఎటువంటి బలమైన రక్షణనైతే చూశాడో, ఈరోజు నీ కుటుంబంలో కూడా దేవుడు అదే రక్షణ నీకు కనపరచబోతున్నాడు.